అది తెలంగాణనే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేదే ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టినట్టు. అంతవరకు ఇవాళ అమెరికాలో మీరు చూసినట్టయితే ఇంటర్నల్గా కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది, అదేవిధంగా ఎక్స్టర్నల్గా టెర్రరిజం నుంచి థ్రెట్ ఉన్నది. కానీ ఇటువంటి సందర్భంలో కూడా తెలంగాణ పోరాటంలో మనం ఎప్పుడు కూడా హింసకు తావివ్వలేదు. ఒకే ఒక అంశాన్ని మనం నవ్వినాం, గాంధీ గారు చెప్పినటువంటి సత్యాగ్రహాన్ని. అదే విషయం ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిండు. ఆ అంశాలన్నింటినీ కూడా నిలబెడుతూ తెలంగాణ పోరాటం మనం కొనసాగించినాం. సో ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఒక నంబర్ 1 ఎగ్జాంపుల్గా తెలంగాణ ఉన్నది. ఇన్ని రోజులు ఉద్యమం, అందులో నంబర్ 1గా ఉన్నాం. ఇప్పుడు అభివృద్ధి, అందులో కూడా నంబర్ 1గా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే అక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలి. తెలియజేయడానికి ఆట వేదిక అవుతుందని, అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఎందుకంటే జరిగేటటువంటి అభివృద్ధిని కొంతమంది చూసి ఓర్వలేకపోతా ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మొన్న షికాగోలో జరిగిన కన్వెన్షన్లో నేను మాట్లాడుతూ జై తెలంగాణ జై ఆంధ్ర అన్న, దాన్ని కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. అది మనది పాత నినాదమే, జై తెలంగాణ జై ఆంధ్ర, బట్ నో జై సమైక్యాంధ్ర. అది మన నినాదం. ఆ విషయాన్ని మర్చిపోయి కవిత జై తెలంగాణ అన్నది జై ఆంధ్ర అన్నదని చెప్పి ఇవాళ ఒక కొత్త ఇష్యూ క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను మళ్ళా ఈ తెలంగాణ సంఘం సభలో చెప్తా ఉన్నా, ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇంకా కూడా ఆంధ్ర పార్టీల పెత్తనం తెలంగాణలో చేస్తామంటే అది కుదరదు. అదొక్కటి మాత్రమే మేము చెప్తా ఉన్నాం. మరి మళ్ళా ఒకసారి అక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని, అక్కడి సంస్కృతిని ఇక్కడ పెరుగుతున్నటువంటి మన తెలంగాణ పిల్లల్లో నింపడానికి కృషి చేస్తున్నటువంటి ఆటాను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఏ రకమైన సహాయ సహకారాలు మీకు ప్రభుత్వం నుండి కావాలన్నా అందిస్తామని తెలియజేస్తూ, మరొకసారి ఆటా టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.